హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్ మ్యాథ్ కేమ్ మేడ్ ఈజీ. మన ఛానల్లో ఇంటర్మీడియట్ ప్రాక్టికల్కి సంబంధించి సాల్ట్ అనాలిసిస్ సిస్టమేటిక్ ప్రొసీజర్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం కదా. ఆ సాల్ట్ అనాలిసిస్లో పార్ట్ 2 వీడియో అయితే కనుక ఇప్పుడు చేస్తున్నాం. అయితే పార్ట్ 2 వీడియోలో మనం క్యాటయాన్ ఐడెంటిఫికేషన్ అండ్ కన్ఫర్మేషన్ ఆఫ్ క్యాటయాన్స్ గురించి నేర్చుకుందాం. సో ముందుగా మన ఛానల్ని మొదటిసారిగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మన వీడియోస్ నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా ఆలస్యం చేయకుండా మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మొత్తం మనకి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో ఉండే క్యాటయాన్స్ మొత్తం 12 క్యాటయాన్స్ అయితే ఉంటాయండి. ఆ 12 క్యాటయాన్స్లో ఫస్ట్ క్యాటయాన్ అమోనియం, దీన్ని 0 గ్రూప్ అంటారు. నెక్స్ట్ గ్రూప్స్ వైజ్గా డివైడ్ చేయడం జరిగింది. ఫస్ట్ గ్రూప్లో Pb+2 ఉంటుంది, సెకండ్ గ్రూప్ Cu+2 ఉంటుంది, థర్డ్ గ్రూప్లో Al+3 Fe+2 ఉంటాయి, ఫోర్త్ గ్రూప్లో Mn+2 Ni+2 Zn+2 ఉంటాయి, సిక్స్త్ గ్రూప్లో Ba+2 Ca+2 Sr+2 ఉంటాయి, సిక్స్త్ గ్రూప్లో Mg+2 ఉంటుంది. సో ఇవి మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకసారి రివైజ్ చేద్దాం చూడండి. ఫస్ట్ అమోనియం NH4+, గ్రూప్ 1లో Pb+2, గ్రూప్ 2లో Cu+2, థర్డ్ గ్రూప్లో Al+3 Fe+2, ఫోర్త్ గ్రూప్లో Mn+2 Ni+2 Zn+2, ఫిఫ్త్ గ్రూప్లో Ba+2 Ca+2 Sr+2, సిక్స్త్ గ్రూప్లో Mg+2. సో ఇలాగా 6 గ్రూప్స్కి మనం ఐడెంటిఫికేషన్ కన్ఫర్మేషన్ గురించి నేర్చుకుందాం. సో ముందు టెస్ట్ ఫర్ NH4+, మనం స్క్రీన్ మీద మీకు కనిపిస్తుంది. టెస్ట్ ఫర్ NH4+కి ఏం చేస్తామంటే ఇచ్చిన సాల్ట్ కొద్దిగా టెస్ట్ ట్యూబ్లో తీసుకుని NaOH సొల్యూషన్ కలిపి ఆ టెస్ట్ ట్యూబ్ని హీట్ చేస్తే కలర్లెస్ అమ్మోనియా స్మెల్ ఉన్న గ్యాసెస్ వస్తాయి. HClలో డిప్ చేసిన గ్లాస్ రాడ్ కనుక ఆ టెస్ట్ ట్యూబ్లో పెడితే వైట్ డెన్స్ ఫ్యూమ్స్ వస్తాయి. అలా వచ్చినాయి అంటే కనుక మేబీ NH4+ అని రాస్తాం. ఓకేనా. సాల్ట్కి NaOH కలిపి హీట్ చేస్తే కలర్లెస్ అమ్మోనియా స్మెల్ గ్యాసెస్ వస్తాయి. HClలో డిప్ చేసిన గ్లాస్ రాడ్ పెడితే వైట్ డెన్స్ ఫ్యూమ్స్ వస్తాయి. అప్పుడు మేబీ NH4+ అని చెప్తాం. నెక్స్ట్ గ్రూప్ రియేజెంట్స్ గుర్తుపెట్టుకుని తర్వాత దాన్ని బట్టి టెస్ట్లు చేస్తే బెటర్. ఫస్ట్ గ్రూప్కి రియేజెంట్గా ఒరిజినల్ సాల్ట్ సొల్యూషన్ తయారు చేసుకోవాలి. ముందు మనం ఇచ్చిన సాల్ట్ని వాటర్లో డిజాల్వ్ చేసుకుని ఓ పక్కన పెట్టుకోవాలి టెస్ట్ ట్యూబ్ నిండా. దాని నుంచి కొద్దిగా సొల్యూషన్ తీసుకోవాలి, దాన్ని ఒరిజినల్ సాల్ట్ సొల్యూషన్ అంటారు. ఆ ఒరిజినల్ సాల్ట్ సొల్యూషన్కి ఫస్ట్ గ్రూప్లో అయితే డైల్యూట్ HCl కలపాలి, సెకండ్ గ్రూప్లో అయితే డైల్యూట్ HCl H2S కలపాలి, థర్డ్ గ్రూప్లో NH4Cl NH4OH కలపాలి, ఫోర్త్ గ్రూప్లో NH4Cl NH4OH H2S కలపాలి, ఫిఫ్త్ గ్రూప్లో NH4Cl NH4OH NH4CO3 కలపాలి, సిక్స్త్ గ్రూప్లో NH4Cl NH4OH Na2H PO4 కలపాలి. వీటి గ్రూప్ రియేజెంట్స్ అంటారు. ఫస్ట్ గ్రూప్ రియేజెంట్ డైల్యూట్ HCl, సెకండ్ గ్రూప్ రియేజెంట్ డైల్యూట్ HCl ప్లస్ H2S, థర్డ్ గ్రూప్ రియేజెంట్ NH4Cl NH4OH, ఫోర్త్ గ్రూప్ రియేజెంట్ NH4Cl NH4OH H2S, ఫిఫ్త్ గ్రూప్ రియేజెంట్ NH4Cl NH4OH NH4CO3, సిక్స్త్ గ్రూప్ రియేజెంట్ NH4Cl NH4OH Na2H PO4. అయితే ఈ టెస్ట్లో చూసినట్లయితే కనుక ఫస్ట్ గ్రూప్లో Pb+2 ఉంటే వైట్ PPT ఫామ్ అవుతుందని రాస్తాము. అప్పుడు మేబీ Pb+2 అని రాయాలి. ఒకవేళ ఫస్ట్ గ్రూప్లో లెడ్ లేకపోతే నో PPT Pb+2 ఆప్షన్ అని రాస్తారు. సెకండ్ గ్రూప్లో Cu+2 ఉంటే బ్లాక్ PPT ఫార్మ్డ్ మేబీ Cu+2 అని రాస్తారు. థర్డ్ గ్రూప్లో Al+3 ఉంటే వైట్ జెల్ PPT ఫార్మ్డ్ మేబీ Al+3 అని రాస్తారు. అలా కాకుండా మనకి డర్టీ గ్రీన్ PPT ఫామ్ అయితే మేబీ Fe+2 అని రాస్తారు. ఫోర్త్ గ్రూప్లో ఫ్లష్ కలర్ PPT ఫామ్ అయితే మేబీ Mn+2, బ్లాక్ PPT ఫామ్ అయితే మేబీ Ni+2, అలాగే వైట్ PPT ఫామ్ అయితే మేబీ Zn+2 అని రాస్తాం. ఫిఫ్త్ గ్రూప్లో వైట్ PPT ఫామ్ అవుతుంది, మేబీ Ba+2 Ca+2 Sr+2 అని రాస్తాం. సిక్స్త్ గ్రూప్లో వైట్ PPT ఫార్మ్డ్ మేబీ Mg+2 అని రాస్తాం. అర్థమైందా? అయితే ఇక్కడ ఎక్కడైతే ప్రెసిపిటేట్ ఫామ్ అయిందో అక్కడ మాత్రమే కలర్ మెన్షన్ చేస్తాము. మిగతా అన్ని చోట్ల నో PPT ఫార్మ్డ్ అని రాసుకుంటూ వెళ్ళాలి. అక్కడ ఉన్నటువంటి క్యాటయాన్ ఆప్షన్ అని రాసుకుంటూ వెళ్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి Mn+2 వచ్చింది, ఫ్లష్ కలర్ PPT ఫార్మ్డ్ అని రాస్తాం. Mn+2 ఏ గ్రూప్లో ఉందండి? మనకి Mn+2 అనేది ఫోర్త్ గ్రూప్లో ఉంది, అంతేనా? Mn+2 అనేది ఫోర్త్ గ్రూప్లో ఉంది కాబట్టి ఫ్లష్ కలర్ PPT ఫార్మ్డ్ అని రాసి మేబీ Mn+2 ఆర్ Zn+2 ఆర్ Ni+2 ముగ్గురు పేర్లు రాయాలి. అక్కడ ఏ గ్రూప్ వచ్చినా అక్కడ ఆ కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ పర్టికులర్గా మెన్షన్ చేస్తూ ఆ క్యాటయాన్స్ అన్నీ కూడా మేబీ అని రాసుకోవాలి. కన్ఫర్మేషన్స్ మాత్రం ఏ క్యాటయాన్ అయితే వచ్చిందో దానికి మాత్రమే కన్ఫర్మేషన్ చేస్తాం.
దీన్ని గ్రూప్ సెపరేషన్ టేబుల్ అంటాం. టెస్ట్ ఫర్ NH4+ దగ్గర నుంచి 6 గ్రూపులు టెస్ట్లో రాస్తే దాన్ని మనం గ్రూప్ సెపరేషన్ టేబుల్ అని అంటాం అనమాట. తర్వాత కన్ఫర్మేషన్ ఆఫ్ క్యాటయాన్స్ ఎలా చేయాలి? కన్ఫర్మేషన్ ఆఫ్ క్యాటయాన్స్ ఎలా చేస్తామంటే కనుక మీకు ఈజీగా అర్థం చేసుకోవడం కోసం ఈజీగా ఉన్నటువంటి ప్రొసీజర్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ మనం NH4+కి కన్ఫర్మేషన్ ఏం చేస్తాం? టు ద ఒరిజినల్ సాల్ట్ సొల్యూషన్ టెస్ట్ ట్యూబ్లో తీసుకుని నేచురల్ రియేజెంట్ కలపాలి. కొంతమంది NaOH కూడా కలపమని చెప్తారు. సో ఒరిజినల్ సాల్ట్ సొల్యూషన్కి NaOH సొల్యూషన్ కలిపి నేచురల్ రియేజెంట్ కలిపితే రెడ్డిష్ బ్రౌన్ PPT ఫామ్ అవుతుంది. అలా రెడ్డిష్ బ్రౌన్ PPT ఫామ్ అయితే మేబీ NH4+ అని చెప్తాం. ఫస్ట్ గ్రూప్లో Pb+2కి కన్ఫర్మేషన్ ఎలా చేస్తామంటే సాల్ట్ సొల్యూషన్కి KI సొల్యూషన్ కలుపుతాం. అప్పుడు ఎల్లో కలర్ PPT ఫామ్ అవుతుంది. ఆ ఎల్లో కలర్ PPTని హాట్ వాటర్లో డిజాల్వ్ చేసి కూల్ చేయాలి. ఆ ఎల్లో కలర్ ప్రిసిపిటేట్ని హాట్ వాటర్లో డిజాల్వ్ చేసి కూల్ చేస్తే గోల్డెన్ స్పాంజిల్స్ వస్తాయి. అప్పుడు Pb+2 కన్ఫర్మ్డ్ అంటాం అనమాట. నెక్స్ట్ లైన్గా చూసినట్లయితే Cu+2 దగ్గర నుంచి Cu+2 నుంచి Al+3 Fe+2 Mn+2 Na+2 Zn+2 వరకు కూడా కామన్గా ఒకే రియేజెంట్తో కన్ఫర్మేషన్ చెప్తున్నాను నేను. NH4OHతో చెప్తాను. ఇక్కడ కాపర్ మీకు కనిపించట్లేదు, లాస్ట్లో టైప్ చేయడం జరిగింది. సో ఇక్కడ కాపర్కి తీసుకున్నట్లయితే కనుక సాల్ట్ సొల్యూషన్కి NH4OH సొల్యూషన్ కలిపితే పేల్ బ్లూ ప్రెసిపిటేట్ ఫామ్ అవుతుంది. పేల్ బ్లూ PPT ఈస్ ఫార్మ్డ్ అండ్ ఇట్ ఈస్ సాల్యుబుల్ ఇన్ ఎక్సెస్ NH4OH. కొంచెం తీసుకుంటాం ఒరిజినల్ సాల్ట్ సొల్యూషన్, దానికి NH4OH చేస్తే పేల్ బ్లూ PPT ఫామ్ అవుతుంది. అలా ఫామ్ అయిన వెంటనే దాంట్లో కొంచెం ఎక్స్ట్రా NH4OH చేస్తే ఆ ప్రెసిపిటేట్ డిజాల్వ్ అయిపోతుంది. అప్పుడు Cu+2 కన్ఫర్మ్డ్ అని చెప్తాం. నెక్స్ట్ Al+3 తీసుకున్నట్లయితే సాల్ట్ సొల్యూషన్కి సాల్ట్ సొల్యూషన్కి NH4OH కలుపుతాము. వైట్ జెల్ PPT ఫామ్ అవుతుంది. అలా వైట్ జెల్ PPT ఫామ్ అయితే కనుక ఫామ్ అయిన తర్వాత ఎక్సెస్ ఆఫ్ NH4OHలో అది డిజాల్వ్ అయిపోతే అప్పుడు కన్ఫర్మ్ అయినట్లు లెక్క. Al+3 కన్ఫర్మ్ అయిందని చెప్తాం. అదే Fe+2 కన్ఫర్మేషన్ టెస్ట్ ఏంటంటే సాల్ట్ సొల్యూషన్కి NH4OH కలిపితే కనుక అప్పుడు డర్టీ గ్రీన్ PPT ఫామ్ అవుతుంది. అలా ఫామ్ అయితే Fe+2 కన్ఫర్మ్ అయిందని చెప్తాం. తర్వాత Mn+2 కన్ఫర్మేషన్ టెస్ట్ ఏంటంటే సాల్ట్ సొల్యూషన్కి NH4OH సొల్యూషన్ కలిపితే ఫ్లష్ కలర్ PPT ఫామ్ అవుతుంది. ఎక్సెస్ ఆఫ్ NH4OH చేస్తే అందులో డిజాల్వ్ అయిపోయిందని చెప్తాం. తర్వాత Zn+2కి సాల్ట్ సొల్యూషన్కి NH4OH కలిపితే వైట్ PPT ఫామ్ అవుద్ది. అది ఎక్సెస్ ఆఫ్ NH4OHలో డిజాల్వ్ అయిందని రాస్తాము. అక్కడ Zn+2 కన్ఫర్మ్ అయిందని చెప్తాం. Ni+2కి అయితే సాల్ట్ సొల్యూషన్కి NH4OH కలిపి దానికి మనం డైమిథైల్ గ్లైయాక్సిమ్ DMGని యాడ్ చేస్తే రోజీ రెడ్ PPT ఫామ్ అయింది. Ni+2 కన్ఫర్మ్ అయిందని చెప్తాం. వీటన్నిటికీ NH4OHతోనే టెస్టులు చెప్తాం. నెక్స్ట్ బేరియంకి కాల్షియంకి కంబైన్డ్గా ఒక రకమైన టెస్ట్ ఉంటుంది. సాల్ట్ సొల్యూషన్కి ఒరిజినల్ సాల్ట్ సొల్యూషన్కి అమోనియం ఆక్సలేట్ సొల్యూషన్ కలుపుతాము. అలా కలిపినప్పుడు వైట్ PPT ఫామ్ అవుతుంది. ఆ వైట్ PPT అనేది ఎసిటిక్ యాసిడ్లో డిజాల్వ్ అయితే Ba+2 కన్ఫర్మ్ అయినట్టు. ఎసిటిక్ యాసిడ్లో డిజాల్వ్ అవ్వకపోతే Ca+2 కన్ఫర్మ్ అయినట్టు. ఓకేనా? నెక్స్ట్ Sr+2 కన్ఫర్మేషన్ టెస్ట్ చూసినట్లయితే సాల్ట్ సొల్యూషన్కి అమోనియం సల్ఫేట్ సొల్యూషన్ యాడ్ చేస్తాము. అలా యాడ్ చేస్తే వైట్ PPT ఫామ్ అవుతుంది. అప్పుడు Sr+2 కన్ఫర్మ్ అవుతుంది. Mg+2 తీసుకున్నట్లయితే సాల్ట్ సొల్యూషన్కి సోడియం కార్బోనేట్ సొల్యూషన్ కలుపుతాము. వైట్ PPT ఫామ్ అవుతే Mg+2 కన్ఫర్మ్ అయినట్టు. ఇలా క్యాటయాన్ కన్ఫర్మేషన్లో 12 ఏదో ఒక టెస్ట్ మాత్రమే రాస్తాం. అలాగే తర్వాత మనం రిపోర్ట్ ఒకటి రాస్తాం. రిపోర్ట్ ఏంటంటే కనుక యానియాన్, క్యాటయాన్, సాల్ట్. ఇచ్చిన సాల్ట్ పేరులో వెనకాల ఉన్న పార్ట్ ఏదైతే ఉందో అది యానియాన్ అవుద్ది, ముందున్న పార్ట్ క్యాటయాన్ అవుద్ది. సాల్ట్ పేరు రాస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు కాపర్ నైట్రేట్ ఇచ్చారనుకున్నాం. సో క్యానయాన్ వచ్చేటప్పటికి నైట్రేట్, క్యాటయాన్ వచ్చేటప్పటికి కాపర్, సాల్ట్ పేరేమో కాపర్ నైట్రేట్ అని రాస్తారు. అర్థమైందా? అలా రాసుకోవాలి. అలాగే ఇప్పుడు చివరిలో మనం ఈ ప్రాక్టికల్ ఎగ్జామ్ హాల్లో కొంచెం మనం కేర్ఫుల్గా ఉంటే కొంతవరకు ఇచ్చిన సాల్ట్ ఏంటో మనం చూసిన వెంటనే చెప్పడానికి అవకాశం ఉంది. ఆ టిప్స్ గురించి కూడా మనం ఇప్పుడు చూద్దాం. సో ఇచ్చిన సాల్ట్ వైట్ కలర్లో ఉండి కొంచెం గోడకి కొట్టిన సున్నం పెచ్చిల్లో రాలిపోద్ది కదా, అలా చిన్న చిన్న ముక్కలుగా ఉంటే మ్యాక్సిమం ఇచ్చిన సాల్ట్ అమోనియం కార్బోనేట్ అవుతుంది. ఇచ్చిన సాల్ట్ లైట్ గ్రీన్ కలర్ ఉందనుకోండి, లైట్ గ్రీన్ కలర్ ఉంటే Fe+2 కదా, లైట్ గ్రీన్ కలర్లో ఒకే ఒక సాల్ట్ ఉంటుంది, అదేంటంటే FeSO4 ఫెర్రస్ సల్ఫేట్ అని అర్థం. బ్లూ కలర్లో 2 రకాల సాల్ట్లు ఉంటాయి. లైట్ బ్లూలో ఉండి అది మెరుస్తూ ఉంటే కనుక అది కాపర్ సల్ఫేటు,
కొంచెం డార్క్ బ్లూ కింద ఉండి తడితడిగా ఉంటే అది కాపర్ నైట్రేట్. అలాగే పింక్ కలర్లో పంచదార లాగా షుగర్ లా ఉంటూ పింక్ కలర్లో కనిపిస్తే అది మ్యాంగనస్ క్లోరైడ్, గ్రైండ్ చేసిన షుగర్ లా ఉంటుంది. పింక్ కలర్లో ఉండి ఫేస్ పౌడర్లా ఉంటే అది మ్యాంగనస్ సల్ఫేట్, MnSO4. నెక్స్ట్ డార్క్ గ్రీన్ కలర్లో కనుక సాల్ట్ ఉంటే అది నికెల్ నైట్రేట్. ఇలా కలర్డ్ సాల్ట్స్ని చూసి మనం ఈజీగా చెప్పొచ్చు. కలర్ సాల్ట్స్ని చూసి ఈజీగా సాల్ట్ ఏంటో చెప్పేయచ్చు. పింక్ కలర్లో 2 సాల్ట్లు ఉంటాయి, మ్యాంగనస్ క్లోరైడ్, మ్యాంగనస్ సల్ఫేట్. మ్యాంగనస్ క్లోరైడ్ అయితే క్రిస్టల్గా ఉంటుంది పింక్ కలర్లో, మ్యాంగనస్ సల్ఫేట్ అయితే కనుక ఫేస్ పౌడర్లో పింక్ కలర్లో ఉంటుంది. నికెల్ నైట్రేట్ అయితే డార్క్ గ్రీన్ కలర్లో ఉంటుంది. ఫెర్రస్ సల్ఫేట్ లైట్ గ్రీన్ కలర్లో ఉంటుంది. కాపర్ నైట్రేట్ బ్లూ కలర్లో ఉంటుంది, లైట్ బ్లూలో. డార్క్ బ్లూలో ఉంటే కాపర్ నైట్రేట్, లైట్ బ్లూలో ఉంటే కాపర్ సల్ఫేట్. సో అలా మొత్తం 6 సాల్ట్లు ఈజీగా మనం కలర్ చూసిన వెంటనే చెప్పొచ్చు. నెక్స్ట్ అలాగే మనకి యానయాన్ తెలిసిన వెంటనే క్యాటయాన్ కూడా ఈజీగా తెలుసుకోవచ్చు. ఇచ్చిన సాల్ట్లో యానయాన్ కనుక కార్బోనేట్ అయితే డెఫినెట్గా క్యాటయాన్ ఏమవుతుందంటే అమోనియం మాత్రమే అవుతుంది. మన సిలబస్లో అమోనియం కార్బోనేట్ ఒకటే ఉంది. యానయాన్ ఎసిటేట్ అయితే క్యాటయాన్ అమోనియం కానీ బేరియం కానీ అవుతుంది. అమోనియం ఎసిటేట్ ఉంది సిలబస్లో, బేరియం ఎసిటేట్ ఉంది. యానయాన్ బ్రోమైడ్ అయితే క్యాటయాన్ అమోనియం అవ్వచ్చు, బేరియం అవ్వచ్చు. ఎందుకంటే అమోనియం బ్రోమైడ్, బేరియం బ్రోమైడ్ మాత్రమే సిలబస్లో ఉన్నాయి మనకి. సో ఈ రకంగా మనం కలర్ బట్టి ఏమో చూసిన వెంటనే ఎన్ని సాల్ట్లు చెప్పొచ్చండి. మనం కలర్ బట్టి చూసిన వెంటనే 5 సాల్ట్ని ఐడెంటిఫై చేయొచ్చు. 5 ఏంటండి, బ్లూ కలర్లో 2 ఉంటాయి, పింక్ కలర్లో 2 ఉంటాయి, నెక్స్ట్ లైట్ గ్రీన్ ఒకటి, డార్క్ గ్రీన్ ఒకటి, 6 చెప్పొచ్చు మనం. యానయాన్ బట్టి కార్బోనేట్ అయితే అమోనియం కార్బోనేట్ అని చెప్పొచ్చు. ఎస్టేట్ అయితే అమోనియం ఎస్టేట్ కానీ బేరియం ఎస్టేట్ అని కానీ చెప్పొచ్చు. అదే ఇచ్చిన సాల్ట్లో కనుక బ్రోమైడ్ ఉంటే అది అమోనియం బ్రోమైడ్ అని చెప్పొచ్చు, లేదంటే కనుక బేరియం బ్రోమైడ్ అని చెప్పొచ్చు. ఇంచుమించుగా 24 సాల్ట్లో 12 సాల్ట్ని ఈ ప్రిలిమినరీ టెస్ట్ ద్వారా ఈజీగా మనం ప్రిడిక్ట్ చేయొచ్చు. సో ఇక్కడ కార్బోనేట్ ఉంది అనేది ఎలా తెలుస్తుందంటే ఖచ్చితంగా డైహెచ్సిఎల్తో టెస్ట్ చేయాల్సిందే. వెనిగర్ ఉంది, వెనిగర్ స్మెల్ యాక్షన్ ఆఫ్ హీట్లో ఎస్టేట్ ఉందని తెలిసిపోద్ది మనకి ఈజీగా. సో ఇలా కొంచెం జాగ్రత్తగా టిప్స్ ఫాలో అవుతే కనుక ఈజీగా మనం ఎగ్జామ్లో మంచి స్కోర్ అయితే సాధించవచ్చు. సో సాల్ట్ అనాలిసిస్ మాత్రమే వీడియో చేయడం జరిగింది. వాల్యూమెట్రిక్ రిమైనింగ్ చేయడానికి మనకి టైం కూడా అంతగా లేదు, కొంచెం బిజీ షెడ్యూల్ వల్ల చేయడం కుదరట్లేదు కాబట్టి. సో సమ్మర్లో కుదిరితే కనుక నెక్స్ట్ ఇయర్ సిలబస్ మారుతుంది కాబట్టి మీ జూనియర్స్కి కంప్లీట్గా ప్రాక్టికల్ ఓరియంటేషన్కి సంబంధించినంతా కూడా విత్ ఎక్విప్మెంట్ చేసి చూపించడానికి అయితే ట్రై చేస్తాను. మన ఛానల్లో వీడియోస్ అయితే కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ప్రాక్టికల్ ఎగ్జామ్. థ్యాంక్ యూ.